జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ వారం. కాబట్టి మీనరాశి వారికి అందరూ కూడా జల్సాగా ఖర్చులు పెడతారు. మీరు చక్కగా బెట్టింగ్స్, క్యాసినోస్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళడం, ఆడ్డాలు, వాటిల్లో మీకు లాభాలు కూడా వస్తాయి. అయితే ఈ మీనరాశి వారికి అందరికీ కూడా బంధువులతో ఎంత ఖర్చు పెట్టి, ఫ్రెండ్స్తో ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీపై నింద వేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు దాంతో మీ మనసు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి. అలాగే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు స్థాన చలనము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మీరు అనంటే, మీరు కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాలి. అన్ ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్న రీతిన ఖాళీగా ఉండకూడదు. మీరు ఏలినట్స్లో జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు మీకు, కాబట్టి జాబ్ సెక్యూర్డ్. కొత్త పనులన్నీ చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు మీ ఫ్రెండ్స్తో, బంధువులతో చక్కగా. అలాగే మీ పిల్లల దగ్గర నుంచి మీకు చక్కటి మనశ్శాంతి రావడము, హ్యాపీగా మీరు ముందుకు ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త వాళ్ళతో స్నేహాలు, ఇవన్నీ కొత్త ఏరియాలకు వెళ్ళడము, డబ్బును జల్సాగా ఖర్చు పెట్టడము, జల్సాగా సంపాదించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. క్రియేటివ్గా సంపాదించడం ఇవన్నీ కూడా. అలాగే కొత్త గురువులతో పరిచయాలు, కొత్తగా మీరు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహము, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా ప్రభుత్వం నుంచి మీకు కొన్ని తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, ఆ విదేశాలన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకి వ్యయంలో ఉన్నటువంటి రవి గ్రహ ప్రభావం వలన విదేశాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ భార్య తరపు సహకారము, మీ అత్తగారి తరపు సహకారము, ఇవన్నిటి వల్ల మీరు కొంచెం పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మీరు ఇల్లు అనేటటువంటిది మీ భార్య తరపు నుంచి ఐడియాస్తో మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే కొత్త హోటల్ వ్యాపారాలు, బట్టల షాపులు, ఇలాంటి అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. ఎలక్ట్రికల్ వ్యాపారాలు, ఇనుప వ్యాపారాలు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. మనకి వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి, ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు మీరు దానం చేసుకోండి ఉదయం 6 గంటలకి. అలాగే ఈ యొక్క రవికి మనం చక్కగా ఏం చేయాలండి, ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం, ఆదివారం నాడు పసుపు పూలతో, ఆ సీజన్లో దొరికే పసుపు పూలతో పూజ చేసుకోవడము, అలాగే తెల్ల జిల్లేడు పూలతో ఓం నమః శివాయ అంటే అభిషేకం చేసుకోవడము పరమేశ్వరుడికి, ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.